టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించగా ముందస్తుగా బెయిల్ కు కోర్టు నో చెప్పింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ వైసీపీ నేత దేవినేని అవినాష్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఈ కేసులో హైకోర్టును ఆశ్రయించగా ముందస్తు బెయిల్ కు కోర్టు నో చెప్పింది. దీంతో ఆయన సుప్రీంకోర్టుకు వెళ్లారు. నేడు ముందస్తు బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో కళ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. కళ చెప్పండి, టీడీపీ ఆఫీస్ పై దాడి కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ అవినాష్ అయితే సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు నో చెప్పడంతో దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని, ఈరోజు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి దేవినేని అవినాష్ కేసు మాత్రము దేవినేని అవినాష్ కేసు సుప్రీంకోర్టు ధర్మాసనము ముందు వచ్చింది. అయితే ముఖ్యంగా 2021 అక్టోబర్ 19వ తేదీన టీడీపీ కార్యాలయంపై దాడి జరిగినటువంటి ఈ కేసుకు సంబంధించినటువంటి ఇక్కడ ముఖ్యంగా వైసీపీ సీనియర్ నాయకులు, కొంతమంది ఎంపీలు, ఎమ్మెల్యేలు, తర్వాత ముఖ్యంగా వీటన్నిటికీ కర్త కర్మ క్రియ దేవినేని అవినాష్ పేరు ప్రముఖంగా వినపడుతుంది. ఇతనిపై కూడా టీడీపీ నాయకులు కేసు పెట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా దాదాపు ఈ సంఘటన జరిగి 3 సంవత్సరాలైంది. అప్పటి నుంచి కూడా అంటే గత ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత ఈ విచారణ వేగవంతమైంది. బట్ ఈ ప్రభుత్వం మారిన తర్వాత దేవినేని అవినాష్ కొంత అలర్ట్గా ఉండడం అన్నది, అంటే దీనిపై కేసులు ముందస్తుగా ఉండడంతో ముందస్తుగానే దీనిపై అతడు దేశం విడిచి వెళ్ళాలి అన్నటువంటి ఆలోచన కూడా ఉన్నది. అయితే ఇదే విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో గత కొన్ని రోజుల క్రితము దుబాయ్ వెళ్లేందుకు కూడా ప్రయత్నించారు. కానీ ముందస్తుగా లుకౌట్ నోటీసులు ఇవ్వడంతో విమానాశ్రయ అధికారులు ఏపీ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో అక్కడ అతడు విదేశాలకు వెళ్లకుండా కొంత అక్కడ అడ్డుకట్టపడింది. దానితో అక్కడ విజయవాడలో, హైదరాబాద్లో పోలీసులు అతని కొరకు గాలిస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా బెయిల్ లభించలేదు. ముందుగా అంటే వైసీపీ సీనియర్ నాయకులు కొంతమంది అరెస్ట్ కావడం జరిగింది. మరికొంతమంది కూడా బెయిల్ కొరకు ప్రయత్నిస్తున్నారు. కానీ ముందుగా అవినాష్ మాత్రము దేవినేని అవినాష్ ముందస్తు బెయిల్ కొరకు ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే ఎక్కడ బెయిల్, హైకోర్టులో కూడా బెయిల్ మంజూరు కాకపోవడంతో చివరి ప్రయత్నంగా ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం ముందు చివరి ప్రయత్నంగా ఈరోజు బెయిల్ పిటిషన్ కొరకు ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇతడు పోలీసులు మాత్రము ముఖ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి టీడీపీ సీనియర్ నాయకుడు పట్టాభిపై చేసినటువంటి దాడిలో కూడా ఇతడు కీలకమైనటువంటి వ్యక్తి అనేది కూడా టీడీపీ వర్గాలు ఇతనిపై కేసులు కూడా పెట్టడం జరిగింది. మొత్తం మీద ఓవరాల్గా బెయిల్ పిటిషన్ కొరకు సుప్రీంకోర్టు ధర్మాసనం మెట్లెక్కారు. యామిని, రైట్, థ్యాంక్ యూ. ఈ విచారణ మరి కొద్దిసేపట్లో రానుంది. బట్ మొత్తం మీద ధర్మాసనము ఈరోజు బెయిల్ మంజూరు చేస్తుందా లేదంటే పోలీసులు అరెస్ట్ చేస్తారా అన్నది మాత్రం వేచి చూడాలి. యామిని, రైట్, థ్యాంక్ యూ కళ.